వీడియో స్టార్ట్ చేయడానికి ముందు నేను అయ్యన్న పాత్రుడి గారి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరికీ క్షమాపణ కోరుతున్నా. అయ్యన్న పాత్రుడి గారి తల్లి గారికి, ఆయన భార్య గారికి, ఆయన ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళు ఉంటే వాళ్ళందరికీ క్షమాపణ కోరుతున్నా. అమ్మ, ఈ వీడియోలో నేను మీ గురించి ఏమైనా చెడుగా మాట్లాడితే నన్ను క్షమించండి తల్లి. ఇది నేను మాట్లాడట్లేదు, అయ్యన్న పాత్రుడే నాతో ఇట్లా మాట్లాడేలా చేస్తున్నాడు, దయచేసి నన్ను క్షమించండి. ఇక ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ చూడండి అయ్యన్న పాత్రుడు ఏమంటుండో. రోజా ఇక్కడ చూడండి, ఈ మహిళ చూడండి, రోజా కబడ్డీ ఆడుతుంటే బలిసిన అడవి పంది కబడ్డీ ఆడినట్టుంది అని చెప్పేసి ఒక మహిళ అయినటువంటి మినిస్టర్ అయినటువంటి రోజాని పట్టుకొని అంత మాట అన్నాడు. ఎవరు? అయ్యన్న పాత్రుడు. సరే అన్నాడు. నేను ముందర కూర్చొని ఉన్న పేడ్ బ్యాచ్లో కొంతమంది మహిళలు కూర్చొని నవ్వుతున్నారు. ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్దాం. వాళ్ళని నేను ఒకటే విషయం అడుగుతా, ఏంటంటే అమ్మ, ఆ వ్యక్తి మాట్లాడేది ఒక మహిళ గురించి. మీరు కూడా మహిళలు అయి ఉండి ఆ మాటలను వింటున్నారు, విని నవ్వుతున్నారు, నవ్వి విజిల్లు వేస్తున్నారు. ఇది దరిద్రం తల్లి. ఆడజాతి గురించి అంత హీనంగా నీచంగా ఒక వ్యక్తి మాట్లాడుతుంటే మీరు అట్లా నవ్వడం అన్నది అది నిజంగానే దరిద్రం తల్లి. అట్లా చేయకండి. మీరు కూడా మహిళలే. ఆ రోజా మహిళే, ఆమె ఒక మినిస్టరు, ఒక మహిళ, మీరు కూడా మహిళలే. కొంచెమన్నా ఆలోచించండి తల్లి నవ్వడానికి ముందు. ఇది. రెండో విషయము, అయ్యన్న పాత్రుడి దగ్గరికి వద్దాం. అయ్యన్న పాత్రుడు రోజాని పట్టుకొని ఇంత పెద్ద మాట అన్నాడు. బలిసి పంది ఏదేదో నోటికి వచ్చినట్టు అన్నాడు. నేను అయ్యన్న పాత్రుడిని ఒకటే విషయం అడుగుతున్నా. నీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు. మీ తల్లిగారో ఎంత మర్యాదగా మాట్లాడుతున్నా చూడు, ఇంత కోపంలో కూడా. నీ తల్లిగారో, భార్య గారో, పిల్లలు ఎవరో ఒక ఆడవాళ్ళు లావు ఉన్నోళ్ళని నేను నాలంటోడు ఒకటి నిలబడి పందిలాగా ఉంది, ఇంత లావు ఉంది, సిగ్గు లేకుండా ఆడుతుంది అని చెప్పేసి బయటి వాళ్ళు నీ ఫ్యామిలీ, నీ ఆడవాళ్ళ గురించి మాట్లాడితే నీకు ఎట్లా ఉంటుంది అయ్యన్న పాత్రుడు? ఒక్కసారి ఆలోచించు. నేను నా లెవెల్కి ఇంకా నేను దిగుతలేను. నీకు ఇజ్జత్గానే మాట్లాడుతున్నా. ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఫస్ట్ టైం కదా, ఇంతవరకు నేను ఎప్పుడు నీ గురించి మాట్లాడలేదు. ఫస్ట్ టైం కాబట్టి ఇంత ఇజ్జత్ ఇస్తున్నా. నెక్స్ట్ టైం ఇది కూడా అయ్యాను. ఆడవాళ్ళ గురించి ఇంత హీనంగా మాట్లాడే నువ్వు అసలు ఈ సమాజంలో బ్రతకడానికి అర్హత లేనివాడివి. భారతదేశం వంటి భూమి మీద ఆడవాళ్ళకి ఇవ్వాల్సిన కనీస గౌరవం కూడా ఇవ్వకుండా నోటికి ఎంత వస్తే అంతలా మాట్లాడుతున్నావు. వాడెవడో మాట్లాడిండు, వీడెవడో మాట్లాడిండు అంటావు, కానీ నీ నోరు అదుపులో పెట్టుకోవు. రాజకీయాలు చేయాలి అంటే ఆడవాళ్ళను దూషించాలా? మర్యాదగా చేయలేవా? ఇజ్జత్గా బతకలేవా? నీ ఇంట్లో వెనకాల ఆడవాళ్ళు ఉన్నారు, నీకు కూతురు ఉంది, నీకు భార్య ఉంది, నీకు తల్లి ఉంది అని చెప్పేసి ఈ విషయాలు గుర్తుకు రావా ఎప్పుడన్నా వేరే ఆడవాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు? ఈ విషయాలన్నీ చాలా ఇంపార్టెంట్ అయ్యన్న పాత్రుడు. రెండో విషయము, ఎప్పుడైతే ఆడదాని గురించి చెడుగా ప్రచారం నువ్వు చేస్తావో ఆ దుస్థితి నీకు కూడా వస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకో. ఇక్కడ మన గడ్డ మీద రామాయణ భారతాలైన ఇక్కడే రెండు కూడా ఆడవాళ్ళ కోసం జరిగిన హిస్టరీలోనే అతిపెద్ద యుద్ధాలు. సీతమ్మ కోసం రావణుడే మట్టి కొట్టుకపోయిండు రాముల వారు చేసిన యుద్ధంలో. మహాభారతం జరిగిందే ఒక ఆడదాని కోసం. 15 లక్షల మంది చచ్చిపోయారు ఒక్క మాట అటు అయినందుకు. కొంచెమన్నా సిగ్గు తెచ్చుకొని నేను మొగాడిని అని చెప్పుకునే నువ్వు మొగాడిలాగా బిహేవ్ చేయడం కూడా నేర్చుకో. నేను కూడా చాలామంది గురించి మాట్లాడతా. షర్మిల గురించి ఇన్ని వీడియోలు చేసిన నేను. ఎప్పుడైనా సరే దిగజారినా నీలాగా? ఏంటి ఆ చిల్లర మాటలు? ఏంటి ఆ చిల్లర చేస్తలు? సరే, ఈయన మాట్లాడుతున్నాడు అయ్యన్న పాత్రుడు, పక్కన కూర్చున్నోళ్ళు ఇంతకుముందు చాలాసార్లు మాట్లాడి. ఇంతకుముందు అయితే ఒక వీడియోలో నేను చూసిన లోకేష్ పక్కన కూర్చొని అని అవుతున్నాడు. పప్పు లోకేష్, సిగ్గుండాలే. పప్పు లోకేష్ నా తల్లినన్నారు అన్నాడు. పక్కన చంద్రబాబు నా భార్యనన్నారు అని చెప్పి అని ఏడిచిండు. నీ తల్లి, నీ భార్య, పక్క వాళ్ళ ఆడవాళ్ళు ఏం గారా సమాజంలో? సిగ్గుందా?
లాస్ట్ టైం వీడియోలో పక్కన కూర్చొని లోకేష్ నవ్వుతున్నాడు రోజాని అంటుంటే అన్నోడు మళ్ళీ ఈ ఆయన పాత్రుడే. అప్పుడే లేచి ఏం మాట్లాడుతున్నావు ఆయన పాత్రుడి తప్పు, ఆడవాళ్ళ గురించి ఇట్లా మాట్లాడొద్దు, నా ఇంట్లో తల్లి ఉంది నీ ఇంట్లో తల్లి ఉంది అని చెప్పేసి పప్పు లోకేష్ చెప్పలేదు ఎందుకో. మగవాడు అంటే ఇంకో మగవాడిని ఢీకొట్టేటోడు, అర్థమైందా? ఒక్కడిని చేసి ఇంతమంది ఓడించాలి అని చెప్పేసి అందరూ అటు టీడీపీ, ఇటు జనసేన, ఇటు బీజేపీ ఏకమైపోయి ఒక్కవైపు నిలబడి పోరాడుతుంటే ఒక్కడే ముందర నిలబడి పోరాడుతున్నాడు చూడు జగన్మోహన్ రెడ్డి. మగవాడి డెఫినేషన్ దీనికంటే ఎక్కువ ఏముంటుంది చెప్పు? అందుకే అపోహలకి పోకు నువ్వు మగవాడి అని చెప్పేసి. ఈ వీడియో చూసి నవ్వుతున్న వాళ్ళల్లో మగవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా నేను ఒకటే విషయం చెప్తా, అన్న మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారే, నా ఇంట్లో కూడా ఉన్నారు, మనకు అవసరమా ఇదంతా? దూషిద్దాం, తప్పు చేసేటప్పుడు చెప్దాం, మాట్లాడదాం, ఒక తిట్టు తిడదాం, కానీ ఇట్లానా? ఇది పద్ధత? ఇట్లా చేసుకుంటా పోతే రాజకీయాలు యాడదంగా పోతాయి. ఒక్కసారి ఆలోచించండి. దీని మీద తప్పకుండా మీరు కమెంట్ చేయాలి, తప్పకుండా చేయండి. అండ్ ఈ వీడియోని షేర్ కూడా చేసుకోండి. మీకు కంటెంట్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.